నమస్తే, నేను లక్ష్మి. ఎంతో అందంగా పచ్చగా విరివిగా పెరిగే కోనోకార్పస్ మొక్కలకు సంబంధించి ఇప్పుడు అనేక అపోహలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ అపోహలకు సంబంధించి ఏంటి, ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇటువంటికి సంబంధించి మనకి తెలియచేయటానికి జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. యాజ్ ఐ సెడ్ సార్, ఇప్పుడు ఈ మొక్కను చూస్తుంటే ఎంత బాగుందో చూడటానికి, ఎంత విరివిగా పెరుగుతుందో. ప్రత్యేకంగా నీళ్లు పోయక్కర్లేదు వాటి కోసం, వర్షపు నీళ్ళనే తీసుకుంటుంది. అలాంటి మొక్కని వివాదాస్పదం చేసి మాట్లాడడానికి సంబంధించి ఏం చెప్తారు? కోనోకార్పస్ మొక్క ఆఫ్రికా ఖండంలో పుట్టి అక్కడ అభివృద్ధి చెంది తక్కువ నీటితో చాలా సుందరంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాల్లో, ముస్లిం దేశాల్లో చాలా విరివిగా విస్తారంగా పెరిగింది. దాదాపు 50 దేశాల్లో కోనోకార్పస్ మొక్క పెరుగుతూ ఉంది. ఈ మొక్కపై వస్తున్న వివాదాలు ప్రధానంగా ఈ మొక్క పైన ఒక పెట్టె కూడా వాలదని, ఈ మొక్క భూగర్భంలో నీటిని ఎక్కువగా తీసుకుంటుందని, భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు వీటన్నిటిని ధ్వంసం చేస్తుందని, గోడల పక్కన ఉంటే గోడల్ని ధ్వంసం చేస్తుందని, వీటన్నిటికన్నా ప్రధానంగా ఈ మొక్క ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుందని, అలాంటి విషవాయువులను వదలటం వలన సమాజానికి చాలా హానికరం అని పదే పదే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రచారం చేశారు. ఏ ఒక్క సైంటిస్ట్ కానీ, ఏ ఒక్క బాటనీ ప్రొఫెసర్ కానీ ఎవరు ఈ మొక్కను గురించి వ్యతిరేక భావాలని వ్యక్తం చేయరు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో విస్తృతంగా ప్రచారం చేయడంతో అవి నమ్మిన కొంతమంది రాజకీయ నాయకులు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇలాంటి మొక్క మనకు అవసరమా, వీటిని తీసేస్తే మంచిది, తొలగించండి అని చెప్తూ అక్కడక్కడ తొలగిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా ఈ వాట్సాప్లో, ఈ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వార్తలను విని వారు కూడా భయపడ్డారు. ఈ మొక్క వలన నష్టం ఎక్కువ ఉన్నట్టుంది అని చాలా చోట్ల తీసేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మేము ఈ గమనించిన తర్వాత హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. అది అడ్మిట్ అయింది. హైకోర్టు సంబంధిత అధికారులకి, డిపార్ట్మెంట్లకి నోటీసులు పంపించింది. దాని అనంతరం చాలా చోట్ల ప్రభుత్వం ఈ నరికివేసే కార్యక్రమాన్ని స్వస్తి పలికింది. అయినా అక్కడక్కడ ప్రజల్లో ఉన్న అపోహలతో తొలగిస్తూ ఉన్నారు. ప్రజల్లో ఈ మొక్క పట్ల మంచి విషయాలను తెలియజేయటం కోసం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 15వ తేదీ శాస్త్రవేత్తలని, బాటనీ ప్రొఫెసర్స్ని ఆహ్వానించి ఈ మొక్క యొక్క ప్రయోజనాల్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, ఆయన యోగభీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. సెంట్రల్ యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పుడు అదే యూనివర్సిటీలో ఎమరిటస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఒక 6 సంవత్సరాల పాటు కోనోకార్పస్ మొక్క గురించి పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు అయ్యే ₹1,25,00,000 కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ అందించింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 50,000 మొక్కలు నాటారు, రకరకాల మొక్కలు. ఎన్విఎస్ రెడ్డి గారని మన మెట్రో ట్రైన్ ఎండీగా ఉన్నవారు అక్కడున్న ఖాళీ స్థలంలో ఆ మొక్కలు నాటడం జరిగింది. అందులో ఒక 10 రకాల మొక్కలను ఎంపిక చేసుకొని ఏ మొక్క ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఏ మొక్క ఎక్కువ ఆక్సిజన్ అందించుద్దనో స్టడీ చేశారు తన ల్యాబొరేటరీలో. పెద్ద ల్యాబ్స్ ఏర్పాటు చేసి దాంట్లో వచ్చిన ఫలితం ఏంటంటే, ఉన్న మొక్కల్లో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే మొక్క కోనోకార్పస్ అని, అతి ఎక్కువగా ఆక్సిజన్ అందించే మొక్క కూడా కోనోకార్పస్ అని రుజువైంది. వారు ఇచ్చిన ఆర్టికల్స్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో పబ్లిష్ కావటమే కాకుండా వారికి ఈ సంవత్సరం అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ప్రొఫెసర్ బయ్యపరెడ్డి లాంటి వారు, నాగార్జున యూనివర్సిటీ లా ప్రొఫెసర్, బాటనీ ప్రొఫెసరు, ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ బాటనీ ప్రొఫెసరు, సిహెచ్ మోహన్ రావు గారు సిసిఎంబి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దాని ఫార్మర్ డైరెక్టర్, వీళ్ళంతా కూడా ఈ మొక్క మీద
చాలా గొప్ప మొక్కని, మంచి మొక్కని, అత్యధిక ఆక్సిజన్ ఇచ్చే మొక్కని, దీన్ని పెంచడం చాలా ఉపయోగమని, సమాజంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ పీల్చుకునే శక్తి ఈ మొక్కకే బాగుందని, దీన్ని ఇంకా ఎక్కువ పెంచాలనేటువంటి అభిప్రాయాన్ని వారు నిన్న వ్యక్తం చేశారు. పిట్ట ఏ మొక్క మీద వాలుద్ది? ఎక్కడైతే పండ్లు ఉంటాయో, ఎక్కడైతే గూళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందో ఆయా చెట్ల మీద పిట్ట వాడటానికి అవకాశం ఉంది. ఈ కోనోకార్పస్ మొక్క చాలా అందంగా, సుందరంగా ఒక ఆకారంలో అలా పెరుగుతూ ఉంటుంది, గుబురుగా ఉంటుంది. అందులో గూళ్ళు పెట్టుకునే అవకాశం, పెద్ద పక్షుల యొక్క గూళ్ళు పెట్టుకునే అవకాశం అందులో ఉండదు. అందుకనే గూళ్ళు పెట్టుకోలేకపోతుంది. కోనోకార్పస్ మొక్క భూగర్భంలో ఉన్న నీటిని ఎక్కువ తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఈ మొక్క పెరుగుతుందంతా కూడా మన డివైడర్ల మధ్య, లేకపోతే రోడ్ల పక్కన, ఇలాంటి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇవి కాకుండా దుబాయ్లో, సౌదీ అరేబియాలో ఉన్న మొక్కల్లో 20% మొక్కలు ఈ కోనోకార్పస్ మొక్కలే. అక్కడ నీరు లేని ప్రాంతం, అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో అతి తక్కువ నీరు తీసుకొని అతి సుందరంగా, వేగంగా అభివృద్ధి చెందే మొక్కని ఉద్దేశంతో ఆ ఎడారి ప్రాంతంలో పచ్చదనం కోసం ఈ మొక్కను ప్రోత్సహించి వేశారు. బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. రెడ్డి గారు, అంటే మీరే అన్నారు ఈ సమస్య, ఈ మొక్కల గురించి ఏదైతే రూమర్స్ వింటున్నామో ఇవి 5-6 సంవత్సరాల నుండి మనం వింటున్నాము అని. మరి ఎప్పటి నుండో వింటున్న ఈ సమస్య గురించి ఇప్పుడు మాత్రమే ఎందుకు హైలైట్ చేసి ఆ మొక్కల్ని తొలగించాలి అనటం ఇవంతా జరుగుతోంది? అంటే గవర్నమెంట్ కూడా స్పందించేంత దాకా ఎందుకు వెళ్ళిందంటారు? అంటే ఈ ప్రచారం వలన అక్కడక్కడ ఇళ్ళ మధ్య, ఇంటి పక్కన ఉన్న మొక్కల్ని తొలగిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అవి చాలా కొద్ది సంఖ్యలో. ఎవరైనా ఒక బంధువు వాళ్ళ ఇంటికి వస్తే వెంటనే అనే మాట ఏంటంటే, ఏంటి ఇంకా మొక్కలు పెంచుతున్నారా? మన ఊర్లో తొలగించారు, ఈ ఊర్లో తొలగించారు, మన టీవీలో చూశాను, మన యూట్యూబ్ ఛానల్లో చూశాను, ఇది చాలా హానికరం అంట, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదులుద్దంట, ఆక్సిజన్ పీల్చుకుంటుందంట, నష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ ఎందుకులే ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు తొలగిస్తూ ఉన్నారు. ఆ తొలగించే కార్యక్రమం వ్యక్తుల నుంచి ప్రారంభమై అవి ప్రభుత్వాలకు వచ్చేసినాయి. ప్రభుత్వంలో ముఖ్యమైన నేతల నుంచి, వాళ్ళ నోటి నుంచి ఈ ప్రచారం జరగడంతో అది చాలా విస్తృతమైన ప్రచారంగా మారిపోయింది. అంతకుముందు కేవలం యూట్యూబ్ ఛానల్లో లేక చిన్న చిన్న వాట్సాప్లలో వస్తున్న వార్తలు, ఒక మొక్కను నరకాలంటే వాటా చట్టం అని ఉంది, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఉంది, 2002 నుంచి ఉంది. ఆ చట్టం ఏం చెప్పుద్దంటే, ఒక మొక్కను నరకాలంటే ముందుగా అధికారికంగా సంబంధిత అధికారి దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకోవాలి. నోటి మాట కాదు, అఫిషియల్గా తీసుకోవాలి. అఫిషియల్గా తీసుకోకపోతే వాళ్ళకి పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఇది కర్ణాటకలో బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. ఈరోజు మీరు కర్ణాటక వెళ్ళి చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటిలో ఈ మొక్కలే ఉన్నాయి. రాజస్థాన్ వెళ్ళి చూస్తే ఉదయ్పూర్లో ఒక ఇంటర్నేషనల్ రెస్టారెంట్లో ఈ మొక్కలతోనే సుందరీకరణ చేశారు. దాని యొక్క గేటు కానీ, దాని చుట్టూ ప్రహరీ కానీ అన్నీ. ఈవెన్ హైదరాబాద్లో కూడా కొన్ని రిసార్ట్స్లో ఈ మొక్కలతోనే పచ్చగా, అందంగా తీర్చిదిద్దారు. ఇక మేధావులు మౌనంగా ఉంటే మంచిది కాదనే ఉద్దేశంతో జనచైతన్య వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలా పేరున్న ప్రతిష్టాత్మకమైన సైంటిస్టులు, సిహెచ్ మోహన్ రావు గారు అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీకి పూర్వ డైరెక్టర్, ఎంతో సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అట్నే ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి ఈ మొక్క పైన 6 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఈ మొక్క యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అనేక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఈ మొక్కను గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నాయి. ఒక ప్రధాన సమస్య ఏంటంటే, ఈ మొక్కలో అది పువ్వుగా పూసిన తర్వాత ఆ బొప్పిడి గాలిలో వస్తే ఆ బొప్పిడి ప్రభావంతో కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలర్జీ వచ్చే అవకాశం ఇండియాలో 100 రకాల మొక్కలకు ఉంది. ఏవైతే పూల మొక్కలు ఉంటాయో, ఏవైతే పుష్పించే మొక్కలు ఉన్నాయో, వాటి నుంచి వచ్చే ప్రతి రేణువు వలన కొంత ప్రభావితం వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ మొక్కలన్నింటినీ మనం నరకటం లేదు, ఆ మొక్కలన్నింటినీ మనం తీసేయటం లేదు, అది న్యాచురల్గా ఉంటా ఉంది. కానీ దీన్ని ఈ సమస్యని ఒక భూతద్దంలో చూపించి ఇప్పటి వరకు ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ, ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్లో కానీ కొన్ని దశాబ్దాల నుంచి ఉంటే అందులో ఒక్కరికి కూడా నాకు దీనివల్ల ఆస్మా వచ్చింది, దీనివల్ల ఎలర్జీ వచ్చిందని కంప్లైంట్ లేదు. లేకపోయినా ఈ విష ప్రచారంతో ఈ సమస్య ఉత్పన్నమైంది.
ఈ విష ప్రచారాన్ని మంచి ప్రచారంతో మంచి ఆ మొక్క యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మరలా ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖులు అందరూ మాట్లాడిన వివరాలను గమనించిన తర్వాత ఈరోజు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సుభద్ర గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క మొక్కని నరకొద్దని, భవిష్యత్తులో కోనోకార్పస్ మొక్కలు నాటకపోయినా కనీసం ఉన్న మొక్కల్ని రక్షించుకోవాలని, వాటిని నరకొద్దని, నరికితే తగిన చర్యలు తీసుకుంటామని, ఒక మొక్క నరకాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు సంబంధిత అధికారుల దగ్గర నుంచి తీసుకోవాలని, అలా తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని సుభద్ర గారు చెప్పారు. అది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ప్రభుత్వం స్పందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ మొక్క వల్ల లాభాలు ఉన్నాయంటారా? అంటే నష్టాలు అనే వాటి గురించి చాలా వరకు మాట్లాడుతున్నారు. కొంతమంది దగ్గు, జలుబు లేదంటే ఉబ్బసం ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి అని. లాభాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ మొక్క అత్యధిక లాభాలు ఉన్న మొక్కగా ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు తన రీసెర్చ్లో చెప్పారు. అత్యధిక లాభం ఏంటి? సమాజంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువ పీల్చుకోవటం. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోకపోతే ఎక్కువ మొక్కలు, దాని ఫలితంగా సమాజంలో కాలుష్యం విపరీతంగా పెరుగుద్ది, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుద్ది. ఒక దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఒక మనిషికి 422 మొక్కలు ఉన్నాయి. అమెరికాలో 470 మొక్కలు ఉన్నాయి. బ్రెజిల్లో 500 మొక్కలు ఉన్నాయి. ఇండియాలో కేవలం 28 మొక్కలు ఉన్నాయి. 28 మొక్కలు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రపంచ సగటేమో 420 మొక్కలు, ఇండియాలో 28 మొక్కలు. ఈ 28 మొక్కలను కూడా రకరకాల మూఢనమ్మకాలతో, ఇంటి ముందు ఈ మొక్క ఉండకూడదు, ఇంటి పక్కన ఈ మొక్క ఉండకూడదు, ఇంటి వెనక ఈ మొక్క ఉండకూడదు, ఈ మొక్క ఎలర్జీ వస్తుంది, ఈ మొక్క మంచి గాలి ఇవ్వదు, ఇట్లా రకరకాల పేర్లు చెప్పి ఆ ఉన్న మొక్కలు కూడా రకరకాల మూఢనమ్మకాలతో కొట్టేస్తామన్న పరిస్థితి. కోనోకార్పస్ మొక్క కార్బన్ డైఆక్సైడ్ని అత్యధికంగా తీసుకునే మొక్క. అంటే సమాజంలో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ని తను స్వీకరించి దాన్ని ఆహారంగా తీసుకొని దాని నుంచి మళ్ళీ ఆక్సిజన్ అందిస్తుంది. ఎందుకని రోడ్ల పక్కన, డివైడర్ల పక్కన చాలా విపరీతంగా పెరుగుతుందంటే, రోడ్ల పక్కన, డివైడర్ల పక్కనే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉత్పన్నం అయ్యేది. మన వాహనాల వలన, బైకులు, కార్లు, మోటార్లు, రకరకాల ఆటోలు, వీటన్నిటితో కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా వచ్చేస్తుంటుంది. వచ్చినట్టుగా విపరీతంగా పీల్చుకునే శక్తి ఈ కోనోకార్పస్కి మొక్క ఉంది. పీల్చుకొని దాన్ని ఆహారంగా తీసుకొని మళ్ళీ ఆక్సిజన్గా వదులుతూ ఉంది. ఈ పని మిగతా మొక్కలు చేస్తున్నాయి, కానీ మిగతా మొక్కల కన్నా ఎక్కువ చేస్తుంది ఈ మొక్క. అందుకని ఎండాకాలం కూడా నీళ్ళు లేకపోయినా బాగా పెరుగుతున్న పరిస్థితి. రెండో ప్రయోజనం, ఈ మొక్క చాలా అందంగా కనపడుతుంది, చాలా సుందరంగా కనపడుతుంది. మూడవది, కాలుష్యాన్ని, వాయు కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, ఈ రెండింటినీ తగ్గిస్తుంది. రోడ్ల మీద వాహనాలు వెళ్ళేటప్పుడు ఈ డివైడర్ల మీద ఈ మొక్క ఉండటంతో అటునుంచి ఇటు వచ్చే వాహనాల యొక్క లైటింగ్ డ్రైవర్ల మీద పడకుండా యాక్సిడెంట్ తగ్గిస్తూ డ్రైవింగ్ సక్రంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాం. మా గుంటూరు నగరంలో కొన్ని వేల మొక్కలు ఉన్నాయి డివైడర్ మీద. ఆ డివైడర్ కూడా 3 అడుగుల డివైడర్. ఇంతకుముందు వాళ్ళు చెప్పే విమర్శలు ఏంటంటే ఈ మొక్క గోడల్ని పగలగొడుతుంది, కిందున్న పైప్ లైన్లన్నింటినీ ధ్వంసం చేస్తుంది. అవును, భూగర్భంలో 80 మీటర్ల లోతు వరకు అవి వేళ్లు పాకి ఉంటాయి అని కూడా అన్నారు. కానీ వాస్తవం అది మ్యాక్సిమం 5 అడుగులు వెళుతుంది. 5 అడుగులు లోతుగా వెళ్ళదు, హారిజాంటల్గా కూడా వెళ్ళుద్ది. 2 వైపులా లోతుకి వెళ్ళుద్ది, హారిజాంటల్కి వెళ్ళుద్ది. మొత్తం కలిపి 5 మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఏ మొక్కైనా, అది వేప మొక్క కావచ్చు, మర్రి మొక్క కావచ్చు, రాగి మొక్క కావచ్చు, చింత మొక్క కావచ్చు, ఏ మొక్క అయినా ఆ మొక్క కింద పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ దెబ్బతింటది. ఎందుకంటే పైప్ లైన్ ఎక్కడ ఉంటుంది? ఏ 100 అడుగులో 200 అడుగుల లోపల ఉండదు, మ్యాక్సిమం 5 అడుగులు 6 అడుగుల లోపల ఉంటుంది. సో ఈ వేళ్ళు కిందకి వెళ్ళి తన ఆహారం కోసం ప్రయత్నం చేస్తాయి. సో ఆ పైప్ లైన్ దగ్గర నీళ్లు కనపడితే, నీళ్ళు ఉన్నాయని తెలిస్తే దాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందువల్ల ప్రతి మొక్క యొక్క స్వభావం అది కిందకి వెళ్తూ ఉంటుంది, వేళ్ళు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అది ఒక మొక్కే వచ్చిన సమస్య కాదు. ఈ మొక్క వలన ఈ డివైడర్ లైన్ పగిలిపోవటం, గోడలు పగిలిపోవటం ఉండదనే విషయాన్ని గుంటూరు నగర కార్పొరేషన్లో ఉన్న డివైడర్ల మధ్య ఉన్న మొక్కలు తెలియజేస్తున్నాయి.
దాదాపు 50-60 వేల మొక్కలు ఉన్నాయి అక్కడ. ఎంతో అందంగా కనపడుతూ ఉంటాయి. మధ్య కట్ చేసిన మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఎగిరేసుకుని మళ్ళీ తను తన ఆకారాన్ని తను సృష్టించుకుంటుంది. కింద వరకు కట్ చేసినా కూడా మళ్ళా వేగంగా పెరుగుతూ ఉంటుంది. అంటే అంత పెరిగే లక్షణం ఈ మొక్క ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవటం, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం. అందువల్ల పచ్చగా సుందరంగా కనపడుతూ ఉంది. ఈ మొక్క ఉండటం వలన ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వటం వలన వ్యక్తులకి సమాజానికి ఎక్కువ ఉపయోగం కనపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ, దాని ద్వారా ఈ పగలు సూర్యరశ్మితో ఆకుపచ్చగా ఉన్న ఆకులు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని దాన్ని ఆహారంగా మార్చుకొని ఆక్సిజన్ అందిస్తుందనే విషయం మనకి 7వ తరగతి సైన్స్ పుస్తకంలో నుంచి విద్యార్థులు నేర్చుకుంటాం. ప్రపంచంలో ప్రతి మొక్క చేసే పని ఇది. కానీ నైటు సూర్యరశ్మి లేనప్పుడు అప్పుడు కొంత ఆక్సిజన్ని తీసుకుంటుంది, కొంత కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. అది కూడా ప్రతి మొక్క చేసే పని. అందుకని మన పెద్దలు చెప్తుంటారు, రాత్రిపూట చెట్ల కింద పనుకోవద్దు, పగల మాత్రమే చెట్ల కింద పనుకోండి అని. పగలు చెట్ల కింద పనుకుంటే వచ్చే ఆనందం, ఆ ఆక్సిజన్తో చాలా ఆనందపడతాడు. కానీ నైటు పెద్ద చెట్ల కింద పనుకుంటే అది వేప కావచ్చు, మామిడి కావచ్చు, ఏ మొక్క అయినా పనుకుంటే ఆ మొక్క వదిలే కార్బన్ డైఆక్సైడ్తో వీళ్ళకి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల నైట్ పనుకోవద్దు అంటారు. కానీ కోనోకార్పస్ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అత్యధికంగా ఆక్సిజన్ విడుదల చేసే మొక్క ఇది. ఎందుకని అత్యధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుందంటే అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఎందుకని కార్బన్ డైఆక్సైడ్ని అత్యధికంగా తీసుకుంటుందంటే ఈ మొక్క అంతా కూడా పచ్చటి ఆకులతో గుబురుగా ఉంటుంది, ఎక్కువ ఆకులు ఉంటాయి, ఎక్కువ పచ్చటి ఆకులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే శక్తి ఈ మొక్కకి ఉండటం వలన, అది కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ దొరికే డివైడర్ల దగ్గర, రోడ్ల పక్కన వీటిని నాటడం వలన అది మరింత శక్తివంతంగా పెరుగుతూ ఉంది. అయితే అరబ్ దేశాల్లో కొన్ని దుబాయ్ లాంటివి, అలాగే పాకిస్తాన్, ఇస్లామాబాద్ కావచ్చు, కరాచీలో కావచ్చు, ఈ మొక్కలు విరివిగా పెరిగేవి ఒకప్పుడు అని విన్నాము. ఇప్పుడు వాళ్ళు కూడా నిలుపుదల చేసేశారు ఈ మొక్కల్ని అన్న మాట వింటున్నాము. ఇందులో ఏమన్నా వాస్తవం ఉందంటారా? ఇది కూడా ఫ్యాబ్రికేటెడ్ అంటారా ఏమన్నా? అంటే ఇది కూడా పూర్తి వాస్తవం కాదు, కొంత వాస్తవం ఉంది. ఆ కొంత ఏంటంటే డైవర్సిటీ కోరుకుంటారు. వృక్ష ప్రేమికులు కూడా, ప్రజలు కూడా డైవర్సిటీ కోరుకుంటారు. ఉదాహరణకి ఒక ఇంటి దగ్గర ఒక 100 గజాలు 200 గజాల్లో మొక్కలు నాటడానికి అవకాశం ఉంటే 200 గజాల్లో కోనోకార్పస్ వేసామనుకోండి, సో వాళ్ళలో కొంత ఆలోచన వస్తుంది. కొన్ని మొక్కలు ఇంకో రకం వేస్తే బాగుంటుంది, ఇంకో రకం వేస్తే బాగుంటుంది. అందువల్ల పూర్తిగా తీసేయకుండా అవి కొన్ని ఉంచుతూ కొన్ని ఇతర మొక్కలను కూడా పెట్టడం ద్వారా వాళ్ళు డైవర్సిటీని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇంకొక విమర్శ ఏమొస్తుందంటే ఇది విదేశీ మొక్క, స్వదేశీ మొక్క కాదు, మనం స్వదేశీ ఉద్యమాన్ని అభివృద్ధి చేసుకోవాలి, స్వదేశీ మొక్కల్ని అభివృద్ధి చేసుకోవాలి, మన భారతీయ తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో లభించే కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఏ మొక్కలు తీసుకున్నా కూడా 50% మొక్కలు విదేశాల నుంచి వచ్చినవి. పొగాకు అమెరికాలో వర్జీనియా దగ్గర నుంచి వచ్చింది, మిర్చి ఇంకెక్కడి నుంచో వచ్చింది, ఉర్లగడ్డలు ఎక్కడి నుంచో వచ్చినాయి, టమాటో ఎక్కడి నుంచో వచ్చినాయి. స్వదేశీ మొక్క మాత్రమే ఉంచుకోవాలి, విదేశీ మొక్కలన్నింటినీ వదిలేసేయాలంటే సగం మొక్కలు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. చేపలు 19 రకాల చేపలు విదేశాల నుంచి మనం తెచ్చుకొని వాటిని డెవలప్ చేసాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచం చిన్నదైపోయింది. ఒక చిన్న స్మార్ట్ ఫోన్లో ప్రపంచం అంతా కనపడుతుంది. ఒక రోజు 2 రోజుల్లో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్, ఇంత ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత, ఇంత విదేశీ వ్యాపారాలు పెరిగిన తర్వాత ఒక మొక్క విదేశీ మొక్క కాబట్టి దీన్ని చంపాలి అని చెప్పడం కూడా చాలా దుర్మార్గం. అంటే ఈ చెట్టు పక్కన, ఈ మొక్క పక్కన ఇంకొక 4 మొక్కలు ఉన్నాయనుకోండి, వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ నీళ్లు ఈ మొక్క తీసుకుంటుంది అనేది విన్నాం. దీని ద్వారా బాష్పీభవన ప్రక్రియ కూడా త్వరగా జరుగుద్ది, వేగవంతం చేయడానికి కూడా ఇది కారణమవుతుంది అనేది విన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మొక్క పెరిగే శక్తిని బట్టి, ఇప్పుడు పెద్ద మొక్క ఉంది, దానికి నీళ్ళు ఎక్కువ కావాలి. చిన్న మొక్క ఉంది, ఒక కరివేపాకు మొక్క లాంటిదో, లేకపోతే ఒక టమాటా మొక్క, లేకపోతే ఒక మందార పువ్వు, అది పెరిగేదే తక్కువ, నీరు కూడా తక్కువే తీసుకుంటుంది. కానీ
భూగర్భంలో నీళ్ళని తీరుస్తుంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎందుకు ఆధారాలు లేవంటే ఇవి బాగా పెరిగింది సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి చోట్ల, అంటే నీళ్లు భూగర్భంలో లేని చోట్ల. వాళ్ళ ఈ మొక్కను ఎందుకు ప్రోత్సహించారంటే ఇది తక్కువ నీటితో కూడా ఎక్కువ పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఈ మొక్కలు తెచ్చిపెట్టారు. ఈ 2 దేశాల్లో 20% మొక్కలు ఇప్పటికీ ఆ దేశాలు ఇవే కొనసాగుతున్నాయి. కొనసాగడానికి కారణం అది నీరు తక్కువ తీసుకుంటుందని, ఎక్కువ పచ్చగా ఉంటుందని, ఆ దేశాల్లో పచ్చదనం అవసరం కాబట్టి ఈ మొక్కల్ని పెంచారు. మన దేశంలో కూడా ఈ డివైడర్ల పక్కన, రోడ్ల పక్కన, పార్కుల్లో, ఫ్యాక్టరీస్లో వీటన్నిటిలో పెంచిన ఉద్దేశం ఏంటంటే ఇది వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ధ్వని కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తక్కువ నీటితో వేగంగా వెళ్తుంది. ఇప్పుడు గుంటూరులో ఉన్న 40-50 ఏళ్ళ మొక్కలు డివైడర్ల మధ్య పెరుగుతున్నాయి. డివైడర్ల లోపల నీళ్ళు ఏముంటాయి, ఎంత ఉంటాయి, అయినా పెరుగుతున్నాయి. అంటే దీని యొక్క స్వభావం ఏంటంటే తక్కువ నీరున్నా కూడా చనిపోకుండా పెరుగుతూ ఉన్న పరిస్థితి. ఇంకో స్వభావం ఏంటంటే ఇది వేగంగా పెరగటం, పెద్దగా పెరగటం, గంభీరంగా కనపడటం. ఆ గంభీరంగా కనపడడానికి ఇప్పుడు మనుషుల్లో కూడా ఎవరైనా చాలా వేగంగా త్వరగా అభివృద్ధి అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పెరుగుతాయి. అట్నే ఈ మొక్క పట్ల కూడా కొంతమందిలో ద్వేషాలను వీటిని పెంచడానికి అది పెరుగుతున్న విధానం కూడా దోహదపడతాం. అవును. ఇప్పుడు గవర్నమెంట్ ఈ మొక్కల్ని తొలగించద్దు అన్న నిర్ణయాన్ని తీసుకుంది అంటే దానికి రీజన్ ఏమనుకోవాలి? శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో, వాళ్ళు ఏదైతే ప్రూవ్ చేస్తున్నారో దాంతో ఏకీభవించింది అనుకోవాలా, లేదంటే పర్యావరణవేత్తల యొక్క ఆవేదన లేదా వాళ్ళ ఆగ్రహానికి గురి కాకూడదు అని వెనక్కి తగ్గింది అనుకోవాలా? అంటే 2 కారణాలమ్మా. ఒకటేమో ఇప్పటి వరకు జరుగుతున్న ఈ అసత్య ప్రచారాలు, వాటిని గమనించి ఏ సైంటిస్ట్ కానీ, ఏ బాటనీ ప్రొఫెసర్ కానీ, ఏ వృక్ష ప్రేమికుడు కానీ ఈ మొక్కలు నరకమని ఇప్పటిదాకా చెప్పలేదు. కొన్ని రకరకాల విష ప్రచారాలతో ఇది జరిగింది. మా దృష్టికి కూడా వచ్చి మేము కూడా నమ్మాము. కానీ ఈరోజు మొత్తం భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన సిహెచ్ మోహన్ రావు లాంటి వాళ్ళు, బాటనీలో మంచి పరిశోధన చేసిన ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి లాంటి వాళ్ళు, బైబ్ రెడ్డి లాంటి వాళ్ళు, బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి మేధావులు, ఇలాంటి నిపుణులు వాస్తవ విషయాన్ని ప్రజలకు చెప్పారు. ఈ చెప్పటం ఇంతటితో ఆగదు. ఇది నిరంతరం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలాంటి మంచి వ్యక్తులతో చెప్పించే ప్రయత్నం చేస్తాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక 450 చెట్లని ఒకరు నరిగితే అది సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జస్ట్ వారం 10 రోజుల క్రితమే ఒక చెట్టును నరకటం అంటే ఒక మనిషిని నరికినట్టు. ఒక చెట్టును నరకటం అంటే ఒక మనిషిని నరికినట్టు. అందుకని ప్రతి చెట్టు మీద ₹1,00,000 పెనాల్టీ వేస్తున్నాం. 450 చెట్లకి 450 లక్షలు అంటే ₹4,50,00,000 పెనాల్టీ చెల్లించాలని తీర్పిచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ సుప్రీంకోర్టుని అభ్యర్థించాడు కొంచెం అమౌంట్ తగ్గించమని. ₹1 కూడా తగ్గాను, మీరు కడతారా, జైలుకి వెళ్తారని అడిగాడు. సో అంత స్పష్టమైన తీర్పులు న్యాయస్థానాలు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, అత్యున్నత న్యాయస్థానం. సో ఈరోజు ప్రభుత్వాలు స్పందించడానికి కారణం సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు. ఈ మేధావులు, వృక్ష ప్రేమికులు, వృక్షశాస్త్ర ఆచార్యులు, సైంటిస్టులు వీళ్ళు మాట్లాడుతున్న తీరు ఇవన్నీ చూసిన తర్వాత తప్పు చేసామనే భావన వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుగా ఏదైనా పర్మిషన్స్ తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చాయా, తొలగించాలి అన్న ఆదేశాలు ఇచ్చే ముందు? అంటే తొలగించాలన్న ఆదేశాలు కూడా క్యాబినెట్లో నిర్ణయించి అలా చేయలే. అవును, ఏదో నోటి మాటతో చెప్పడం. మా ఉప ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి ఆయన మీద అభిమానంతో కాకినాడ ఏరియాలో కొన్ని మొక్కలను కట్ చేశారు. అది చేసిన వెంటనే, తెలిసిన వెంటనే మేము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. హైకోర్టు అడ్మిట్ చేసుకుంది, అందరు అధికారులకి నోటీసులు ఇచ్చింది. మామూలుగా ఒక ఉత్తర్వు ఇవ్వాలంటే, ఒక జీవో ఇవ్వాలంటే క్యాబినెట్లో చర్చించాలి, లేకపోతే సంబంధిత అధికారులు, సంబంధిత మంత్రులు అందరూ చర్చించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అలా ఆ విధంగా ఏం జరగలేదు. కానీ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఒక నిర్ణయం చేశారు. ఏమనంటే భవిష్యత్తులో ఈ మొక్కలు నాటొద్దు, భవిష్యత్తులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, నర్సరీల్లో ఈ మొక్కల్ని పెంచొద్దు అంతవరకు చేశారు. కానీ నరకమని, ఉన్న మొక్కల్ని తీసేయమని చెప్పలేదు. బాధాకర విషయం ఏంటంటే ఒక మనిషికి కేవలం 28 మొక్కలు మాత్రమే ఉన్న ఈ సమాజంలో ఆ ఉన్న మొక్కలను కూడా రకరకాల అనుమానాలతో కొట్టేస్తే
ఇక ఈ సమాజంలో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును. ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుద్దంటే అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండితే ఇప్పుడు హైదరాబాద్లో 45 డిగ్రీల హైయెస్ట్కి వచ్చింది. మ్మ్. ఇంకా 5-6 ఏళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకో 3 డిగ్రీలు అదనంగా పెరిగే అవకాశం ఉందని 48కి వస్తుంది. 48, 49, 50కి వస్తే ఇంక మనుషులు ఎండాకాలం అసలు జీవించగలరా, అవును. ఉండగలరా, బయటికి రాగలరా? చెట్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత వాతావరణం చల్లబడుద్ది, అంత ఉష్ణోగ్రత తగ్గిపోద్ది. అవును, మానవాళికి చెట్లు ఉండాలి. అంత కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని ఆక్సిజన్ ఇచ్చే క్రమంలో ఈ వాయు కాలుష్యాన్ని విపరీతంగా తగ్గిస్తాయి. మ్మ్. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇప్పుడు అనేక రకాల అపోహలు ఏదో విధంగా క్రియేట్ అవుతూనే ఉంటాయి. వాటన్నింటినీ నమ్మేసి మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఇటువంటి మొక్కల్ని తొలగించడం వల్ల నష్టపోయేది మనమే. సో గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది, అందుకు మనం కూడా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. సో మీరు కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా కోనోకార్పస్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి, వాటన్నింటిని అనవసరంగా నమ్మి ఈ మొక్కల్ని తొలగించడం అనేది చేయకుండా ఉండటానికి మీ ద్వారా చెప్పడం అనేది కూడా ఒక మంచి పరిణామంలా అనిపిస్తోంది. ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.